హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాం. ఇది మాజీ మంత్రి పి జనారెడ్డి గారిచే పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయ సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు ఉన్నాయి. ఈ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర కోనేరు కూడా ఉంది. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. బోనాలు, శాకంబడి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరనవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం బోనాలతో కిటకిటలాడుతుంటుంది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలి వస్తుంటారు. ఈ ఆలయ ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసులకు దగ్గరగా ఉండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసులు అదృశ్యమయ్యాయి. గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అనంతరం ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయం పురాతన దేవాలయాల్లో ఒకటి. దీనికి 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధి మరియు పూజించే దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం దాని పురాతన స్థితిని కొనసాగిస్తూ ఆధునిక వసతులతో పునర్నిర్మించబడింది. భక్తులు ఇక్కడికి వచ్చి తమ సమస్యలను తీర్చమని పెద్దమ్మ తల్లిని ప్రార్థిస్తారు. ఈ ఆలయం భక్తులకు ఒక చక్కటి ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. వర్షపు చినుకుల వర్షించే నీ ఆశీర్వాదము, శ్రీ గౌరీ రూపము, చిరునవ్వుల చందమామ, నీ భక్తుల పట్ల ప్రేమ, కరుణకు నిధిగా వరలక్ష్మీ దేవిగా కరుణించి కాపాడవే అమ్మ మాయమ్మ, శ్రీ పెద్దమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ మాతాకి జై. పూర్వ మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో విర్రవీగుతూ మూల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలను, ఋషులను హింసిస్తూ యజ్ఞయాగాలు నాశనం చేస్తూ అరాచకంగా ప్రవర్తించేవాడు. ఆడవారిని చేరపడుతూ ఇంద్రాది దేవతలను సైతం స్వర్గం నుంచి తరిమివేశాడు. ఆ క్లిష్ట సమయంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా మహిషాసురుని బాధపడలేక త్రిపురాన్రిపుక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారంట. అప్పుడు అమ్మవారు కన్నెర్ర చేయడంతో అమ్మవారి శక్తి ముందు మహిషాసురుని శక్తి చిన్నబోయింది. ఈ బికార పోరాటంలో మహిషాసురుని అమ్మవారు అంతం చేసిందంట. ఆ భయంకరమైన యుద్ధ సమయంలో అలసత్వానికి గురైన అమ్మవారు ఈ ప్రాంతంలోని అడవులలో బండరాళ్ళ మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందంట. అమ్మవారు విశ్రాంతి తీసుకున్న ఈ ప్రదేశమే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇది పవిత్రమైన దేవాలయం.
ఇక్కడ నేను కూడా ఒక కాయని నిలబెడుతున్నాను. మనసులో ఉన్న కోరిక కోరుకొని కాయని నిలబెట్టాను. కదలకుండా నించుంది కాయను. చాలా హ్యాపీగా ఉంది. అందరు చెప్తుంటే విన్నాను కానీ నేను కాయని నిలబెట్టాను. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం, త్రిశూలం, కుంకుమ భరణి, ఖడ్గంతో ఆభరణాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి ఉంటాడు. ఈ ఉత్సవమూర్తి ముందున్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమర్చలు జరుగుతాయి. అమ్మవారికి నిత్యాభిషేకాలతో పాటు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలో బోనాలు, శాకంబరి ఉత్సవాలు, అలాగే దసరా రోజుల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవపేతంగా జరుగుతాయి. ఇక ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున చండీ హోమం వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుక సందర్భంగా బలిహోరణం సంతర్పణ జరుగుతాయి. ధ్వజస్తంభం సమీపంలోని బలిపీఠం వద్ద పసుపు కుంకుమాలతో ముగ్గులు వేసి అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని వజ్రాభరణాలతో అందంగా అలంకరించి వెండి సింహాసనంపై కూర్చోబెడతారు. ఎరుపు రంగు, పసుపు రంగు వస్త్రాలను విశాలంగా పరిచి వేడివేడి అన్నం పెద్దమ్మ తల్లికి నైవేద్యం చేస్తారు. అమ్మవారికి నివేదించిన మహా అన్నంపై దీపాలు ఉంచుతారు. తర్వాత గుమ్మడికాయ, కుంకుమ నీళ్లతో కడిగి బలిపీఠంపై ఉంచుతారు. ఖడ్గాన్ని అలంకరించి పూజించి గుమ్మడికాయను ఖడ్గంతో 2 ముక్కలుగా ఖండించి బలి నివేదన చేస్తారు. ఈ బలి నివేదన చేసిన వారికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అపమృత్య దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సినిమా పరిశ్రమ చెందిన ముహూర్తాలు, సినిమా ప్రారంభం లాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్ గా మారింది. ఇక్కడ అమ్మవారి కట్టిన చీరలు ఇక్కడ వేలం పాట వేస్తారు. అమ్మవారిని దర్శించుకొని వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ఈ నాగదేవత ఆలయంలోకి భక్తులు ప్రవేశించి ఎంతో భక్తితో చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. ఈ ఆలయం చుట్టూ కట్టిన ఇనుప కడ్డీలు కూడా నాగపాము వంటి రూపాలతో కట్టారు.
ఇక్కడ చూడండి, చుట్టూ కడ్డీలన్నీ కూడా నాగుపాము వంటి రూపంతో ఉన్నాయి. ఈ మెట్ల పైన శ్రీ లక్ష్మి, శ్రీ గణపతి, శ్రీ సరస్వతి దేవి ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడే బయటికి వచ్చాం. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది, సువిశాలమైన ప్రదేశం. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. మామూలు రోజులలోనే ఇక్కడ జనాలు కిటకిటలాడుతున్నారు. ఇంకా పండగలప్పుడైతే చెప్పనక్కర్లేదు, భక్తులతో ఈ గుడి ప్రాంతం మొత్తం నిండిపోతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఉంటుంది. ఇక్కడ టికెట్ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడే టెంకాయలు కొట్టి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి.